ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒకే బడ్జెట్ లో ఒకటే బ్రాండ్ నుండి ఆల్రెడీ మోడల్ ఉంది, మళ్ళీ కావాలని చెప్పని వీళ్ళు జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సైలెంట్ గా ఈ రోజు రియల్మీ రెండు ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఒకటి రియల్మీ నార్జో 80 Pro అండ్ రెండోది రియల్మీ నార్జో 80X. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది రియల్మీ నార్జో 80 Pro. ఇది కొంచెం వాల్యూ ఫర్ మనీ లానే అనిపిస్తుంది. ఈ ఫోన్ ని కొనాలా వద్దనేది మీరే డిసైడ్ చేయండి. కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను పర్చేజ్ చేయాలా వద్దని డిసైడ్ అవుతా. అండ్ రెండు మళ్ళీ 4 రోజులు అయిపోయింది వీడియో పెట్టి. 4 రోజులు ఏం చేస్తున్నాం అంటే చాలా ఫోన్స్ వచ్చినాయి మన దగ్గరికి. వీటన్నింటిని రివ్యూస్ చేయాలి. బాక్సెస్ మళ్ళీ చూపించి ఎంబార్గోలు అయ్యి ఏదో గోల, అందుకే ఎక్కువసేపు చూపించట్లేదు. కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను మార్నింగ్. iQOO Z10 అండ్ Z10X ఈ రెండు ఫోన్స్ రేపు 11వ తారీఖున మధ్యాహ్నం 12:30కి లాంచ్ అవుతాయి. మన ఛానల్లో వీడియోస్ కూడా వస్తాయి. రివ్యూ ఒకటి వస్తుంది, అన్బాక్సింగ్ వీడియో ఒకటి వచ్చింది. టేబుల్ మీద కనిపించేవి మాత్రమే 4 ఫోన్స్ ఉన్నాయి. మన సొంతంగా ఆర్డర్ చేసింది మళ్ళీ Moto 860 Fusion ఒకటి ఉంది. వీటన్నింటివి జస్ట్ అన్బాక్సింగ్ వీడియోస్ చేసేసి దులిపేసుకుందాం అన్నట్లు కాకుండా రివ్యూస్ మన మెయిన్ ఎజెండా కాబట్టి ఈ కాన్సెప్చువల్ వీడియోస్ లేకపోతే వగైరా వీడియోస్ మీద నేను టైం వేస్ట్ చేయకుండా ఇన్ డెప్త్ గా రివ్యూస్ మీద కూర్చున్నాను. లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి వరుసలో మీకు మంచి రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా. ఫుల్ టైం అంటే ఆఫీస్ లో కూడా ఈవెన్ నేను ఈ ఫోన్స్ ని ఎక్కువ యూస్ చేస్తున్నాను. యూస్ కేసు డైలీ లైఫ్ లో ఎలా ఉంది ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అందుకని ఈ 3-4 రోజుల నుంచి మీకు కొంచెం దూరంగా ఉన్నా. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి ఈ ఒప్పో, వివో, iQOO ఇవి కాకుండా OnePlus ఇంక్లూడింగ్ రియల్మీ అన్ని బ్రాండ్స్ ని కన్సిడర్ చేసి చెప్తున్నా. ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. ఒకే బడ్జెట్ లో ఒకటే బ్రాండ్ నుండి ఆల్రెడీ మోడల్ ఉంది, మళ్ళీ కావాలని చెప్పని వీళ్ళు జనాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకటి. రెండు, ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళినా అమెజాన్ లోకి వెళ్ళినా ఒక కస్టమర్ బయటికి రాకుండా వీడి ప్రొడక్టే పర్చేస్ చేసి బయటకు వెళ్ళాలి అని ఎలా అయితే బ్రాండ్స్ చేస్తున్నాయి. ముఖ్యంగా iQOO ఒకటి, రియల్మీ ఒకటి, వివో ఒకటి బాగా కనబడుతున్నాయి వాటిలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ రియల్మీని తీసుకోండి. రియల్మీ P3 సిరీస్ అని చెప్పని ఫ్లిప్కార్ట్ లో పిచ్చి కూడా కొడుతున్నారు. P3 Pro, P3 Ultra కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి 20,000 కి ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఆల్రెడీ సేల్ నడుస్తుంది. ఈ నార్జో 80 Pro ఇది అమెజాన్ లో పెట్టారు 18,000 రూపాయలకి. అండ్ ఇప్పుడు వివో, iQOO కూడా అంతే. వివో T4 సిరీస్ ఏమో వివో బ్రాండింగ్ మీద, iQOO ఏమో Z10 సిరీస్ మీద. సేమ్ ఫోన్స్ విత్ సేమ్ స్పెసిఫికేషన్, డిఫరెంట్ నేమ్స్ అంతే. ఫ్లిప్కార్ట్ లో వివో పేరు మీద, అమెజాన్ లో iQOO పేరు మీద మీకు డిఫరెంట్ బ్రాండ్స్ తో ఇచ్చేస్తున్నారు. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. క్లియర్ గా రివ్యూస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. నేను అక్కర్లేని ఫోన్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటా, గమనిస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు ఈ రియల్మీ నార్జో 80 Pro గురించి మాట్లాడితే ఒక కెమెరాస్ తప్పించి మిగతా ఫీచర్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి అనిపించింది. అది కాకుండా అప్డేట్స్ ఒకటి, మళ్ళీ అప్డేట్స్ వీళ్ళు ఎక్కడే మెన్షన్ చేయట్లేదు. ఫర్దర్ గా వీడియోలో నేను చెప్తూ ఉంటా. ఫస్ట్లీ ఇది ప్రైస్ 18,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఏ కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేయకుండా డైరెక్ట్ ప్రైజే 18,000. అమెజాన్ లో మీకు సేల్ కి వస్తుంది బేస్ వేరియంట్ 8GB 128GB. మీ దగ్గర అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటే ఇంకొక 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. అది పక్కకు పెట్టేద్దాం. 18,000కి వీళ్ళు ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వచ్చింది. మెటల్ ఫినిష్ అయితే ఏమీ కాదు. స్క్రీన్ ప్రొటెక్షన్ వీళ్ళే మెన్షన్ చేయట్లేదు, బట్ ఇది మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ తో వస్తుంది. డిఫరెంట్ టెంపరేచర్స్ లో, డిఫరెంట్ సినారియోస్ లో డ్రాప్ రెసిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫోన్ పడ్డ వెంటనే పగలకుండా కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. ML810H ప్రొటెక్షన్ ఉంది, బట్ కర్వ్ డిస్ప్లే కాబట్టి పడితే పగిలే ఛాన్సెస్ కూడా ఎక్కువే అనుకుంటున్నా. డిస్ప్లే ప్రొటెక్షన్ కూడా వీళ్ళు ఏం మెన్షన్ చేయట్లేదు కాబట్టి. అండ్ అలానే IP69 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. సరే, ఇది పక్కకు పెట్టి పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇందులో Dimensity 7400 MediaTek ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు అతి త్వరలో CMF నుంచి 15,000 నుంచి 17,000 మధ్యలో ఈ ప్రాసెసర్ మీరు చూస్తారు. అండ్ ఇదే ప్రాసెసర్ MediaTek Dimensity 7400 23,000లో మార్నింగ్ నేను ఆర్డర్ పెట్టాను. 21,000 వచ్చింది నాకు. Moto 860 Fusion అందులో కూడా అదే ప్రాసెసర్ ఉంది. ఆ ప్రైస్ కి అయితే ఆ ప్రాసెసర్ కరెక్ట్ కాదు, బట్ వీళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 18,000 రూపాయలు ఉందో కన్సిడర్ చేయదగ్గ ప్రాసెసరే. వీళ్ళు మెన్షన్ చేసింది Antutu స్కోర్స్ అరౌండ్ 7,80,000 వరకు మెన్షన్ చేస్తున్నారు. అండ్ BGMI ఆడుకునే వాళ్ళకి 90 FPS సపోర్ట్ కూడా ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ LPDDR4X RAM తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. ఈ మోటరోలా గానీ, నథింగ్ గానీ వీళ్ళు 25,000 30,000 రూపాయలు పెట్టినా కానీ UFS 2.2 లోనే ఇస్తున్నారు. బట్ రియల్మీ నుంచి మంచి విషయం, ఇంకా 5G బ్యాండ్స్, బ్లూటూత్ వర్షన్, వైఫై ఇవి అయితే 9 5G బ్యాండ్స్ తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. VoNR సపోర్ట్ ఉందో లేదో చెక్ చేయాలి. అండ్ వైఫై ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్, వైఫై 5 తో వస్తుంది సపోర్ట్, వైఫై 6 లేదు దీంట్లో. బ్లూటూత్ వర్షన్ 5.4 బ్లూటూత్ వర్షన్ తో వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ ఇక్కడ వరకు చూసి మీకు ఈ కంటెంట్ వర్త్ అని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవ్వాలనేది మన ఇయర్ టార్గెట్. కంటెంట్ నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మనం రీచ్ అవుతాం. అరే, ఇంక ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.78 స్క్రీన్ తో వస్తుంది. 1.5K లాంటి ఏం కాదు, నార్మల్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేనే. కర్వ్డ్ డిస్ప్లే కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే ఇది క్వాడ్ కర్వ్డ్ కూడా కాదు, నార్మల్ 2 సైడ్స్ మాత్రమే కర్వ్డ్ డిస్ప్లే వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, బట్ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ లాంటివి అయితే ఏమీ లేవు. వైడ్ L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ మేము స్ట్రీమ్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్ సపోర్ట్స్ అయితే ఏమీ లేవు డిస్ప్లేకి. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా లేదు. స్పీకర్స్ అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. మీకు టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ ఉంటాయి, బట్ డాల్బీ అట్మోస్ లాంటివి అయితే ఏమీ లేవు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఏమీ లేదు. IR బ్లాస్టర్, NFC ఇలాంటివి కూడా ఏమీ లేవు. ఇంకొకసారి కెమెరాస్ గురించి మాట్లాడితే ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ప్రైమరీ సెన్సర్ Sony IMX 882 సెన్సర్ తో వస్తుంది. సెకండరీ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కానీ
ఇంకొకటి ఏమీ లేవు. జస్ట్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. వీడియో రికార్డింగ్స్ 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 1080p 30 FPS వరకు మాత్రమే. కెమెరాస్ సోసోగానే ఉన్నాయి. కొంచెం బెటర్ కెమెరాస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 17-18లో మోటో G85 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. గుడ్ కాంబినేషన్ ఇది. బిగ్గర్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జర్. ఎట్లయినా ఒక ఫుల్ వర్కింగ్ మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా UI Android వర్షన్స్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ Android 15, Realme UI 6.0 తో వస్తుంది. అప్డేట్ పాలసీ వీళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. నాకు తెలిసి 2 years మాత్రమే అనుకుంటున్నాను. 2 years మేజర్ అప్డేట్స్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అనుకుంటున్నాను. ఎక్కడ అప్డేట్ పాలసీ అనేది మెన్షన్ చేయట్లేదు. ఇది ఓవరాల్ గా Realme Narzo 80 Pro గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నా వరకు అయితే 18,000 రూపాయలకి ఈ ఫోన్ పర్చేస్ చేయొచ్చా అంటే కొంచెం కెమెరాస్ ఇంకా బెటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ అప్డేట్ పాలసీని వీళ్ళు మెన్షన్ చేసి ఉంటే బాగుండేది. మీకు ఒకవేళ 16-17,000లో ఈ Narzo 80 Pro వస్తే మాత్రం ఖచ్చితంగా మీ బకెట్ లిస్ట్ లో ఈ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇదే బడ్జెట్ లో అరౌండ్ 20,000 లో కనుక మీరు మంచి ఫోన్ కోసం చూసినట్లయితే వెయిట్ చేయండి. ఇంకో 2 days లో మనకి Moto 860 Fusion వస్తుంది. అండ్ నా దగ్గర ఆల్రెడీ iQOO Z10 ఉంది. ఈ రెండు ఫోన్స్ ని క్లియర్ గా కంపేర్ చేస్తాను. బెస్ట్ అంటూ మీకు సైడ్ బై సైడ్ వేసి క్లియర్ గా చెప్తా. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీగా నేను మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.